చేశాడు. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు యత్నించాడు. కరీంనగర్ జిల్లా రామడుగు పిఎస్ పరిధిలో ఈ ఘటన జరిగింది. అప్పుల్లో కూరుకుపోయిన నిందితుడు నరేష్ అన్న వెంకటేష్ పేరుతో ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకున్నాడు. ఈ కేసును పోలీసులు ఛేదించారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. నరేష్ వ్యాపారాల్లో షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టి సుమారు 25 లక్షలు నష్టపోయాడని తెలుస్తోంది. టిప్పర్ వాహనాల ఈఎంఐలు సహా మొత్తంగా 1,50,00,000 రూపాయల అప్పుల్లో చిక్కుకున్నాడని సమాచారం. ఈ అప్పుల నుంచి బయటపడేందుకు మానసిక పరిపక్వత లేని అన్న వెంకటేష్ పేరుపై ఏకంగా 4,14,00,000 విలువైన పలు ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకున్నాడు. ఐసిఐసిఐ, ఆదిత్య బిర్లా, టాటా ఏఐజీ, ఎస్బీఐ లైఫ్, హెచ్డిఎఫ్సి లైఫ్ వంటి సంస్థల నుంచి పాలసీలు తీసుకున్నాడు. అన్న పేరుపై 20 లక్షల గోల్డ్ లోన్ కూడా తీసుకున్నాడు. వెంకటేష్ చనిపోతే ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయని, లోన్ మాఫీ అవుతుంది అనే దురుద్దేశంతో ఈ ఘాతుకానికి తెగబడ్డాడని పోలీసులు తెలిపారు. తన స్నేహితుడు నముండ్ల రాకేష్ టిప్పర్ డ్రైవర్ మునిగాల ప్రదీప్ తో కలిసి అన్నను హత్య చేశాడు. వెంకటేష్ టిప్పర్ కింద జాకీ తిప్పుతుండగా నరేష్ స్వయంగా వాహనం నడిపి అన్నపైకి ఎక్కించాడు. దీంతో వెంకటేష్ అక్కడికక్కడే మరణించాడు. నిందితుల నుంచి హత్య కుట్ర వీడియో ఉన్న మొబైల్ ఫోన్, ఇన్సూరెన్స్ పాలసీలు, బ్యాంక్ పాస్ బుక్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒకతను మెయిన్ అక్యూజ్డ్ మామిడి నరేష్, అతని ఎల్డర్ బ్రదర్ కి చంపేశారు. అటెంప్టెడ్ టు క్రియేట్ ఇట్ యాస్ ఎ రోడ్ యాక్సిడెంట్. దీంట్లో మెయిన్ అక్యూజ్డ్ నరేష్ తో పాటు ఇంకా ఇద్దరు అతని ఫ్రెండ్స్ ఉన్నారు. నాముండ్ల రాకేష్ అండ్ హిస్ టిప్పర్ డ్రైవర్ మునిగల ప్రదీప్. దీనికి స్టోరీ ఎట్లా ఉంది? The main accused, atanu resident of Ramdugu village, he was under severe financial strain. ఎందుకంటే స్టాక్ మార్కెట్ లో బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్ వల్ల లాస్ జరిగింది. ఇది కాకుండా అతనికి 2 టిప్పర్స్ అండ్ ఒక కార్ కూడా ఉంది. దీంట్లో ఉన్న ఈఎంఐస్ వల్ల కూడా చాలా ఎక్కువ అయింది, అప్రాక్సిమేట్లీ 1.5 crore వరకు. ఇది అన్ని క్లియర్ చేయడానికి విత్ ఇంటెన్షన్ టు కిల్ హిమ్ అండ్ క్లెయిమ్ హిస్ డెత్ యాస్ అన్ యాక్సిడెంట్, సో దట్ అతనికి మొత్తం ఇన్సూరెన్స్ అమౌంట్ వస్తుంది. అతని పేరులో, ఎల్డర్ బ్రదర్ పేరులో ఆల్మోస్ట్ 9 ఇన్సూరెన్స్ వర్త్, టోటల్ వర్త్ 4.14 crore. ముఖ్యంగా చూస్తున్నా కదా, అప్పుల్లో కూరుకుపోయిన తమ్ముడు అన్ననే ఆయుధంగా మార్చుకున్నాడంటే అప్పులు తెచ్చడానికి అన్నపై ఇన్సూరెన్స్ పాలసీలు అన్ని తీసుకుని అన్నని ఒక ప్రీ ప్లాన్డ్ గా మర్డర్ చేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. దానివల్ల రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినా ఏదో ఒక రోజు తప్పు బయటకు రావడం మాందు, శిక్ష అనుభవించక తప్పదు. రైట్, అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి ప్రశాంత్ ద్వారా. రైట్ ప్రశాంత్, మనం చూస్తున్నాం అంటే డబ్బు ఎంత పరిణామం చేపిస్తోంది, అప్పు అనే భయం కూడా ఏదైనా చేస్తుంది అనేది క్లియర్ కట్ గా అప్పులు తీర్చడం కోసం, లేదంటే ఈ అప్పులు ఊపి నుంచి బయటపడడానికి సొంత అన్ననే మర్డర్ చేయడానికి ప్లాన్ చేసి హత్య చేయించడానికి పూనుకున్నట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? మిగిలిన కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? రైట్ ఆశా, మీరు అన్నట్టుగానే డబ్బు ఎంతటి కిరాతకన్నైనా కూడా ముందుకు అంటే దారి చూపుతా ఉంది. ఖచ్చితంగా డబ్బు కోసం ఎంత వారైనా దిగజారే పరిస్థితి కనబడుతుంది. ఇక బంధాలు, బంధుత్వాలు అనేటి ఈ రోజులలో కనబడే పరిస్థితి అయితే కనబడట్లేదు. ప్రధానంగా రామడుగు గ్రామానికి చెందిన మామిడి నరేష్ దాదాపు వ్యాపారాలలో 1,50,00,000 పైగా అప్పులు చేశాడు. ఈఎంఐలు, మిగతా సిచ్యువేషన్ లో అన్ని కలిపి 1,50,00,000 రూపాయలు అప్పులు చేసిన సందర్భం. తర్వాత ఆయన ఆ అప్పుల నుండి బయటపడేందుకు ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. ఆ మాస్టర్ ప్లాన్ ఏంటంటే ఇంకా మానసికంగా పరిపక్వత లేని తన సోదరుడికి సంబంధించి మామిడి వెంకటేష్ ని పూర్తిగా హత్య చేయడానికి ప్రధానంగా పూనుకున్నాడు. హత్య చేసే ముందు ఖచ్చితంగా ఆయన పైన ఇన్సూరెన్స్ పాలసీలు చేయడము, అదేవిధంగా అంటే కొంత మానసికంగా పరిపక్వత లేదు కాబట్టి అడగడానికి ఎవరు ఆస్కారం ఉండదు అని ఆలోచించినట్టున్నాడు. దాదాపు ఇన్సూరెన్స్ పేరు మీద 4 కోట్ల రూపాయలు, అదేవిధంగా పాలసీలు ఇక ఐసిఐసి, బిర్లా, టాటా ఈ మిగతా ఇన్సూరెన్స్ కంపెనీల నుండి ఒక 4 కోట్ల రూపాయల పాలసీలు చేయించాడు. తర్వాత ఆయన పేరు మీద 20 లక్షల గోల్డ్ లోన్ కూడా తీసుకున్నాడు. ఇక వెంకటేష్ చనిపోతే ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయని కూడా, లోని మాఫీ అవుతుందనేది కూడా ఆయన ఉద్దేశంగా భావించాడు. తర్వాత దానికి మాస్టర్ ప్లాన్ వేశాడు. ఆ మాస్టర్ ప్లాన్ ఏంటంటే ఇన్సూరెన్స్ పాలసీలు ఎట్లాగ వస్తాయి, రోడ్ యాక్సిడెంట్ ద్వారా చనిపోతే ఖచ్చితంగా పాలసీలన్నీ కూడా ఆయన పేరు మీద వస్తాయని ఆలోచించి ఒక ప్లాన్ వేశాడు. దానికి సంబంధించి నాముండ్ల రాకేష్ తో కొంత సహాయం తీసుకున్నాడు. టిప్పర్ డ్రైవర్ మునిగాల ప్రదీప్ ను భాగం చేసుకున్నాడు. అంటే ముగ్గురు కలిసి ఈ ప్లాన్ కి సంబంధించిన చర్చలకు సంబంధించిన వీడియో, తన ఫోటోలు, అంటే ఆ ప్లాన్ కి సంబంధించిందంతా కూడా టిప్పర్ తో గుద్దేసిన తర్వాత కొంత వీడియోలన్నీ తీసుకున్న వీడియో. అయితే ఎవరైతే డ్రైవర్ ఉంటాడో ఆ డ్రైవర్ కి సంబంధించిన మామకి ఈ విషయం తెలియడంతో టిప్పర్ డ్రైవరే
గుద్ది చంపాడని ప్రధానంగా ఆరోపించిన నేపథ్యంలో పోలీసులకు వాళ్ళ మామ ఫిర్యాదు చేశాడు. Right. ఆ ఫిర్యాదు చేసిన తర్వాత వెంటనే అసలు ఏం జరిగిందనేది కూడా పోలీసులు ప్రధానంగా అందరినీ తీసి అంటే అందరినీ విచారించిన నేపథ్యంలో అసలు విషయము రంగు బయటపడిన సందర్భం. మొత్తానికైతే ఇన్సూరెన్స్లకు అంటే అప్పుల ఊబిలో నుండి బయటపడడానికి ఇన్సూరెన్స్ చేయించి తన సోదరుణ్ణి చంపించిన నేపథ్యం మొత్తం పూర్తిగా బట్టబయలైన నేపథ్యం. మొత్తానికైతే రిలేషన్స్ అందరూ కూడా Right. చాలా బాధతో, ఎందుకంటే మానసికంగా పరిపక్వత లేని వ్యక్తి కాబట్టి చాలా బాధపడుతూ ఉన్నారు. దీంతో పాటు సభ్య సమాజం కూడా దీని పెద్ద ఎత్తున చర్చ వస్తా ఉంది. ఎందుకంటే ఇన్సూరెన్స్ ల కోసం ఒక మానసికంగా మంచిగా లేని వ్యక్తిని చంపడం ఏంటి అనేది కూడా పెద్ద ఎత్తున చర్చకు వస్తున్న అంశంగా చెప్పొచ్చు ఆశ. రైట్.